ఇక మరికొద్ది సేపట్లో కేటీఆర్ ఏసీబీ ఆఫీస్కు వెళ్లనున్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఆయన విచారణకు హాజరు కానున్నారు. దర్యాప్తు సంస్థలు పిలిచినప్పుడు చట్టాలను గౌరవించే వ్యక్తిగా తాను హాజరవుతానని చెప్పిన కేటీఆర్ మరికొద్ది సేపట్లో విచారణకు రానున్నారు. మొత్తం 6 విచారణ అధికారులు కేటీఆర్ను విచారిస్తారని తెలుస్తోంది. ఏసీబీ విచారణ వేళ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. రాజకీయ వేధింపులతో వెనక్కి తగ్గేది లేదన్నారు. 6 గ్యారంటీల మోసాన్ని ఎండగట్టడంలో ఇవేమీ ఆపలేవన్నారు. ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ను ఎండగడుతూనే ఉంటామన్నారు. 420 హామీలు డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ చేసిన దగాను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఇక మరికొద్ది సేపట్లో కేటీఆర్ ఏసీపీ ఆఫీస్కు వెళ్లనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, ఫార్ములా ఈ రేసు కేసులో ఆయన విచారణకు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా వారు కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఏసీపీ విచారణ వేళ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. రాజకీయ వేధింపులతో వెనక్కి తగ్గేది లేదన్నారు. 6 గ్యారంటీల మోసాన్ని ఎండగట్టడంలో ఇవేమీ ఆపలేమన్నారు. ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ను ఎండగడుతూనే ఉంటామంటూ వారు అన్నారు. సైదులు. ఎస్ చక్రి, మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్కి వస్తారు. ఇక్కడ నుంచి ఆయన నేరుగా ఏసీబీ కార్యాలయానికి ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకి హాజరవుతారు. ఫార్ములా ఈ రేస్ కారులో ఆయనకి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుకి సంబంధించి ఆయన ఇప్పుడు ఈ ఏసీబీ విచారణకి హాజరవుతున్నారు. అయితే పెద్ద ఎత్తున ఇప్పుడే తెలంగాణ భవన్కి అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. అయితే మరి కాసేపట్లో ఆల్రెడీ తన నివాసం నుంచి నార్సింగ్లో కేటీఆర్ ఉంటారు. అక్కడ నుంచి నేరుగా బంజారాహిల్స్లో ఉన్నటువంటి నందినగర్ నివాసానికి కేటీఆర్ చేరుకున్నారు. నందినగర్ నివాసంలో కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్తో కేటీఆర్ భేటీ అయ్యారు. ఇదే విషయం పైన చర్చిస్తున్నారు కేసీఆర్ తోటి. సో మరి కాసేపట్లో అంటే 10-15 నిమిషాల వ్యవధిలోనే కేటీఆర్ తెలంగాణ భవన్కి రానున్నారు. ఇక్కడ నుంచి నేరుగా ఆయన కార్యకర్తలతోటి శ్రేణులతోటి ఇక్కడ నుంచి నేరుగా ఆయన ఏసీబీ విచారణకి హాజరవుతారు. అయితే ఈ కేసులో ఇప్పటికే అనేక ఆరోపణలు, అంటే ముఖ్యంగా ఈ కేసులో ప్రధానంగా చూస్తే మాత్రం 54 కోట్ల రూపాయల మేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని చెప్పేసి అక్టోబర్ 18న ఏసీబీకి ఫిర్యాదు చేశారు ఐఏఎస్ అధికారి దానకిషోర్. ప్రభుత్వానికి 54 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఐఏఎస్ అధికారి దానకిషోర్ ఫిర్యాదు మేరకు ఏసీబీ కేటీఆర్ పైన కేసు నమోదు చేసింది. A1గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, A2గా అప్పటి ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ అప్పటి సీఈఓగా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి. సో ఈ ఏడాది జనవరి 8న అరవింద్ కుమార్ని ఏసీబీ విచారించింది. కేటీఆర్ని విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి కూడా ఇచ్చిన నేపథ్యంలో జనవరి 9న ఏసీబీ విచారణకి కేటీఆర్ హాజరయ్యారు. జనవరి 10న బిఎల్ఎన్ రెడ్డి విచారణకి ఏసీబీకి విచారణకు హాజరయ్యారు. విదేశీ సంస్థకు అక్రమంగా 54 కోట్ల మేర చెల్లించినట్టుగా కూడా ప్రధాన అభియోగం ఉన్నది. 2023 అక్టోబర్ 9 నుంచి డిసెంబర్ 4 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఈసీ అనుమతి తీసుకోకుండానే చెల్లింపులు జరిగాయని చెప్పేసి ఆరోపణ. కేటీఆర్ ఆమోదంతోనే నిధులు విడుదలైనట్టుగా కూడా ప్రధానంగా ఆరోపణలు. 2023 ఫిబ్రవరి 11న జరిగినటువంటి ఈవెంట్ కోసం ఐఎండీ తరపున 12 కోట్లు ఖర్చు చేసిన హెచ్ఎండిఏ ఫార్ములా ఈ రేస్ కోసం 3 ఏళ్లలో 600 కోట్లు చెల్లించేలా ఒప్పందం. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1) రెడ్ విత్ 13(2) సెక్షన్ 409 రెడ్ విత్ 120B కింద కేసు నమోదు చేశారు. నేరపూరిత దుష్ప్రవర్తన, పబ్లిక్ సర్వెంట్ తనకు అప్పగించిన ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేయడం అనే దానిపైన కూడా ప్రధానంగా కేసు అయితే నమోదైంది. దానిలో భాగంగా ఇప్పుడు మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకి ఇది హాజరు కాబోతున్నారు. ఆయన నందినగర్లో ఉన్నటువంటి కేసీఆర్ దగ్గరికి వెళ్ళారు. కేసీఆర్తో భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత నేరుగా ఇక్కడ నుంచి తెలంగాణ భవన్కి ఇక్కడికి వస్తారు. ఇక్కడ నుంచి కార్యకర్తలతో కలిసి ఆయన ఏసీబీ విచారణకు హాజరవుతారు. ఏసీబీకి విచారణకు హాజరవుతున్నప్పుడు లీగల్ సెల్ అడ్వకేట్స్ కూడా కేటీఆర్ అంట ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో తెలంగాణ భవన్ ముందు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేరుకుంటున్న నేపథ్యంలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఏసీబీ కార్యాలయం దగ్గర కూడా భారీ బందోబస్తు ఉన్నట్లు కూడా మనకైతే సమాచారం అందుతుంది. సో ఆ రోడ్డు కూడా అంటే మనకి ICCC పోలీస్ కమాండ్ కంట్రోల్ బిల్డింగ్కి ఎదురుగా ఏసీబీ కార్యాలయం ఉంటుంది కాబట్టి ఆ రోడ్డు కూడా కంప్లీట్గా క్లోజ్ చేసినట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. సో అక్కడ
కొంతమందిని మాత్రమే లోపలికి పంపిస్తారు. కేటీఆర్ వెంట ఓన్లీ అడ్వకేట్స్ మాత్రమే ఉండే అవకాశం కనిపిస్తుంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడ చేరుకున్నప్పుడు కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించరు. కేటీఆర్తో పాటుగా ఓన్లీ ఒక అడ్వకేట్స్ మాత్రమే ఒకరిద్దరిని మాత్రమే లోపలికి పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి ఆయన విచారణకు హాజరైన తర్వాత చూడాలి మరి ఎంతసేపు ఏసీబీ అధికారులు కేటీఆర్ని విచారిస్తారు. అంటే కేబినెట్ ఆమోదం లేకుండా 54 కోట్ల రూపాయలు ఈ యొక్క విదేశీ కంపెనీకి అంటే ఫార్ములా ఈ రేస్ కేసు నిర్వహించే సమయంలో విదేశీ కంపెనీకి చెల్లింపులు ఏ విధంగా జరిగాయి, ఏంటి, కేబినెట్ ఆమోదం ఉందా లేదా, ఎందుకు నేరుగా వారి అకౌంట్లకి చెల్లించాల్సి వచ్చిందనే విషయంపైన ప్రధానంగా కేటీఆర్ని అయితే విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలా కేబినెట్ ఆమోదం లేకుండా 54 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి చెల్లించడం ద్వారా ప్రభుత్వ ఆస్తికి నష్టం వాటిల్లిందని చెప్పేసి ప్రధాన ఆరోపణ. దానిలో భాగంగా కేటీఆర్ని ఇవే ప్రశ్నలు కూడా అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆయన యొక్క ఆదేశాల మేరకే అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు కాబట్టి ఆయన మౌఖిక ఆదేశాల మేరకే విడుదల చేసినట్టుగా కూడా హెచ్ఎండిఏ అప్పుడు కమిషనర్ ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణలో ఇదే అంశాన్ని చెప్పారు. కాబట్టి మౌఖిక ఆదేశాల మేరకు కేటీఆర్ చెప్పిన విధంగానే నేను విడుదల చేసినానని చెప్పేసి అన్నారు. కాబట్టి సో ఇదే అంశాలని కేటీఆర్ని ఏసీబీ అధికారులు అడిగే అవకాశం కనిపిస్తుంది. కేబినెట్ ఆమోదం లేకుండా ఏ విధంగా 54 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి చెల్లించారు, ఓన్లీ ఒక మౌఖిక ఆదేశాల మేరకు ఎందుకు చెల్లించాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా ఏసీబీ అధికారులు కేటీఆర్ని అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మరి కాసేపట్లో అంటే 5-10 నిమిషాల వ్యవధిలోనే కేటీఆర్ తెలంగాణ భవన్కి వస్తారు చక్రి. ఇక్కడ కొంతమంది నాయకులను కూడా కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ భవన్కి మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి వచ్చారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరికొందరు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. వారితో కేటీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. 5-10 నిమిషాలు వారితో భేటీ అయిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా ఆయన ఏసీబీ కార్యాలయానికి వెళ్తారు. ప్రస్తుతం తెలంగాణ భవన్కి మనం విజువల్స్లో చూస్తున్నాం చక్రి. తెలంగాణ భవన్కి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. కేటీఆర్ మరి కాసేపట్లో 5-10 నిమిషాల వ్యవధిలోనే తెలంగాణ భవన్కి వచ్చే అవకాశం ఉండడంతో అందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. ఇక మన విజువల్స్లో చూస్తున్నాం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గారు కూడా ప్రస్తుతం తెలంగాణ భవన్కి చేరుకున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మన కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, అదేవిధంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, అదేవిధంగా మేడ్చల్ ఎమ్మెల్యే కాసేపట్లో మల్లారెడ్డి కూడా ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మిగిలిన జిల్లాల నుంచి విజువల్స్లో చూస్తున్నాం. వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కుమార్ ఇతను కూడా ఇప్పుడు తెలంగాణ భవన్కి చేరుకున్నారు. ఇట్లా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కీలక నేతలందరూ కూడా చేరుకుంటున్నారు. అదేవిధంగా చూస్తే మనకి ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా తెలంగాణ భవన్కి వచ్చారు. ఆయన మరి కాసేపట్లో ఇక్కడ కేటీఆర్తో కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే ఇక్కడికి చేరుకుంటున్నారు. 5-10 నిమిషాల వ్యవధిలోనే కేటీఆర్ ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడికి రాగానే ఇక్కడ తెలంగాణ భవన్ అంటే ప్రస్తుతం నందినగర్లో కేసీఆర్తో భేటీ అయ్యారు. అంటే ఏసీబీ ఈ కేసు విచారణకి హాజరవుతున్న నేపథ్యంలో ఈ యొక్క కేసీఆర్తో భేటీ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే కేసీఆర్ ఆల్రెడీ ఆయన కొన్ని జనరల్ చెకప్లో భాగంగా ఈ మధ్యకాలంలో ఏజీ ఆసుపత్రికి వచ్చిన దగ్గర నుంచి ఆయన నందినగర్ నివాసంలోనే ఉంటున్నారు. సో దానిలో భాగంగా ఏసీబీ విచారణకి హాజరయ్యే ముందు కేసీఆర్తో కేటీఆర్ భేటీ అయ్యారు. సో ఏసీబీ ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది, దానికి ఏం సమాధానాలు కేటీఆర్ చెప్తారు ఏంటి అనే విషయాలు ప్రధానంగా ఇవే కేసీఆర్ తోటి కేటీఆర్ చర్చిస్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. సో అక్కడ 10 నిమిషాల పాటు కేసీఆర్ తోటి కేటీఆర్ భేటీ అయిన తర్వాత అక్కడ నుంచి నేరుగా తెలంగాణ భవన్కి వస్తారు. తెలంగాణ భవన్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతోటి కేటీఆర్ భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత వెంటనే ఇక్కడ నుంచి ఏసీబీ కార్యాలయానికి ఆయన ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకి ఆయన హాజరవుతారు. ఇక్కడ తెలంగాణ భవన్ ముందు కూడా పెద్ద ఎత్తున పోలీస్ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది. ఎందుకంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. సో ఏసీబీ మాత్రం ప్రధానంగా కేటీఆర్ని అనేక ప్రశ్నలు కూడా అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మౌఖిక ఆదేశాలతోటి ఎందుకు ఈ ఒక విదేశీ కంపెనీకి 54 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది, దానివల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది అనేది ప్రధాన ప్రశ్న. సో చూడాలి మరి ఈ ప్రశ్నకి కేటీఆర్ ఏం సమాధానం ఇస్తారు ఏంటి. ఎందుకంటే కేటీఆర్ మాత్రం ఒకటే చెప్తున్నారు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు మాత్రమే ఈ యొక్క ఫార్ములా ఈ రేసు హైదరాబాద్లో నిర్వహించామని చెప్పేసి పదే చెప్తున్నారు. దీనివల్ల ప్రపంచంలోనే హైదరాబాద్ను ఒక బ్రాండ్ ఇమేజ్గా నిలపడంలో ఈ ఫార్ములా ఈ రేస్ని ఆ రోజు నిర్వహించామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో దానిలో ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు 420 హామీలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దానిలో భాగంగా మా పైన కుట్రపూరితంగా ఇలాంటి కేసులు నమోదు చేసి విచారణకి పిలుస్తున్నారని చెప్పేసి ఆయన కొద్దిసేపటి క్రితమే ఎక్స్ వేదికగా
పోస్ట్ చేశారు. సో దానిలో భాగంగా చూడాలి మరి ఇక ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుట్రపూరితంగానే ప్రధానంగా మా పైన ఇలాంటి కేసులు ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. అంటే 420 హామీలు అమలు చేయమని చెప్పేసి మేము అడుగుతుంటే అవి అమలు చేయలేకపోతున్నారు. 6 గ్యారెంటీలు ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే అవి అమలు చేయలేకపోతున్నారు. సో దానిలో భాగంగానే ఈ విధంగా కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏదైనా సరే ప్రజల తరపున ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు కూడా ఖచ్చితంగా ప్రజల వైపు ఉండి మేము పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది, మాకు చట్టాలంటే గౌరవం ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన కొద్దిసేపటి క్రితమే ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. సో మరి కాసేపట్లో అంటే 5-10 నిమిషాల వ్యవధిలోనే ఆయన నందినగర్ నుంచి నేరుగా తెలంగాణ భవన్కి వస్తారు. తెలంగాణ భవన్ నుంచి ఆయన ఏసీబీ కార్యాలయం విచారణకి అయితే ఆయన హాజరవుతారు. సో ఏదైనా ఇప్పటికే ఈ యొక్క కేసులో ప్రధానంగా హెచ్ఎండిఏ అప్పుడు కమిషనర్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ని విచారించారు. అప్పుడు హెచ్ఎండిఏ సీఈఓగా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని విచారించారు. సో ఈసారి కేటీఆర్ని విచారించబోతున్నారు. సో చూడాలి మరి, ఎందుకంటే యాక్చువల్గా ఆయన మే నెలలోనే ఏసీబీ విచారణకి కేటీఆర్ హాజరు కావాల్సి ఉండే, కానీ ఆయన విదేశీ పర్యటన ఉన్న నేపథ్యంలో విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత నేను ఏసీబీ విచారణకు హాజరవుతానని ఆయన రాతపూర్వకంగా ఏసీబీకి చెప్పుకున్నారు. ఆ ఏసీబీ కూడా అంగీకరించింది. సో అప్పుడు మరోసారి ఆయన విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన తర్వాత మరోసారి ఏసీబీ ఆయనకి నోటీసులు ఇచ్చింది. సో ఇప్పుడు ఈరోజు విచారణకి ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని చెప్పింది. దానికి అనుగుణంగా ఖచ్చితంగా నేను విచారణకి హాజరవుతానని చెప్పారు. దానిలో భాగంగా ఆయన ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయానికి విచారణకి మరి కాసేపట్లోనే కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకి హాజరవుతారు. ఆయనతో పాటుగా కొందరు అడ్వకేట్స్ కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం చూస్తున్నాం మనము ఆ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కూడా కొద్దిసేపు తెలంగాణ భవన్ చూస్తుంది. ఇలా చూస్తే వరుసగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలందరూ కూడా తెలంగాణకి భవన్ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరి కాసేపట్లో 5-10 నిమిషాల వ్యవధిలోనే నందినగర్ నుంచి కేటీఆర్ తెలంగాణ భవన్కి వస్తారు. చక్రి. రైట్, థ్యాంక్ యూ సైదులు.